మందమర్లో మార్కెట్ ఏరియా సినిమా హాల్ దగ్గరలో ఉన్న చిప్ప వెంకట్రాములు. ఈ గుండం దగ్గర ప్రజెంట్లు ఉన్నాను. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని. ఈ సవాళ్ళను మీకు చూపెడదామని వచ్చిన. ముందుగా సవాళ్ళను చూద్దాం మనం. ఒక్క నిమిషం. ముందుగా సవాళ్ళను చూపెట్టినాక అడిగి తెలుసుకుందాం మనం వీళ్ళను. దగ్గరకుండు, ఇటు దగ్గరకుండు అండి, దగ్గరకుండు మంచిగా. ఈ గుండంలో వీళ్ళందరూ దేవుడు వచ్చే వాళ్ళే ఉన్నారు, గోడలు వీళ్ళందరూ. కొంత ఇన్ఫర్మేషన్ వీళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, మందమరిలో సినిమా హాల్ దగ్గరలో అన్న పేరు చెప్పు. చిప్ప వెంకట్రాములు గుండం అంటే చాలా మందికి తెలుస్తుంది అన్నట్టు, అంటే ఆ పేరు మీద తెలిసిపోతుంది అన్నట్టు. అదే అన్న, పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం వీళ్ళనే. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాసిపేట స్వామి, రెండోది మందమరి సినిమా. అన్నయ్య నమస్తే. నమస్తే అన్న చెప్పన్నా, ఏంది ఇది? నేను చిన్నప్పటి నుంచి చూస్తాను ఈ గుండము. ఇది గుండము చేయబట్టి, నేను ముజా చేయబట్టి ఇక్కడ 32 సంవత్సరాలు. మీరు ఇక్కడ చేయబట్టి అంటారు, అంటే మీరు ఇక్కడ ఉండరా? నేను ఇక్కడ ఉండా, నేను పెద్దపల్లిలో ఉంటా. పెద్దపల్లి నుంచి ఇక్కడికి వస్తా. 32 సంవత్సరాలు అప్పటి నుంచి చేస్తున్నా. ఇప్పటికీ ఏ ముజాలు మారలే. నేనే ముజాని ఇక్కడ. వెంకటరమణ, చిప్ప వెంకటరమణ మసీద్ ఇది సినిమాల దగ్గర. అన్న ఈ మసీదు అంటే స్టార్టింగ్ నుండి మీరు ఒక్కరే? లేదు, మా మామయ్య చేసిండు. మా మామ చేసిండు. మామ చేసినాక నేను చేస్తున్నా. ఆయన రాజ్ మహమ్మద్ పేరు. ఆయన చేసినాక నేను చేస్తున్నా. దాదాపు ఇప్పుడు అదే వాళ్ళందరూ ఉన్నారా అన్న? అందరూ మా వీళ్ళు గ్రూప్గా ఉండేనా? వీళ్ళు ఒక సింగిల్? వీళ్ళందరూ ఒక అన్నదమ్ముల లెక్క, బామ్మల లెక్క కలిసి మెలిసి ఉన్నారు. ఎవరు వాళ్ళ పేరు చెప్పండి. వెంకటరమణ, డాడీ నర్సయ్య, మన రామస్వామి, మన వీళ్ళందరూ ఒక 10 మంది గ్రూప్ ఉండే. 10 మందా? 10 మంది గ్రూప్ ఉండే. కానీ పేరు అయితే ఇద్దరిది, వెంకటరమణ, డాడీ నర్సయ్య. వీళ్ళిద్దరిదే మసీదు. వీళ్ళందరూ అన్నదమ్ముల లెక్క, బామ్మల లెక్క కలిసి మెలిసి ఉండేది. ఈ మసీదు నాకు తెలిసిన మంతం అయితే 55-56 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పెట్టా లేకుంటే ఇక్కడ పెట్టి ఇదే ఫస్ట్ గుండమే ఇది. ఇక్కడ మసీద్ మా సినిమా హాల్ దగ్గర మసీద్ పెట్టింది ఇక్కడ. 55 సంవత్సరాలు అవుతుంది. ఈ సవార్లు వేరే కాడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి మేము మా వెంకటరమణ, ఈ డాడీ నర్సయ్య, ఈ 10 మంది రాజమ్మ సాహెబ్, రాజమ్మలు తీసుకుపోయి మౌలాలి, రడా హుసేన్, ఇమామే కాసిం, అలీ అబ్బాస్, హసన్ హుసేన్ చేయించుకొని వచ్చిన సవాళ్ళు ఇవి. దొరకలేదా? ఇది దొరకలేదు, మాకైతే దొరకలేదు. అబద్ధం ఎందుకు ఆడాలి దానికి? ఈ సవాల్ అయితే దొరకలేదు. మేము చేయించుకొని వచ్చిన సవాల్ ఇవి. నాకు తెలిసిన మొత్తం బస్. సినాన్న, ఇప్పుడు మీ నాన్న పేరే కదా? మీ నాన్నగారు ఏ విధంగా ఈ నిలబెట్టాలని ఆలోచన వచ్చింది అతనికి? అయితే గట్టిగా చెప్పండి. చిన్నప్పుడు మా బాబాయ్ అనే దేవరాజు అనే వ్యక్తి ఉండే. మా బాబాయ్, మా నాన్న వాళ్ళ తమ్ముడు, ఆయనే స్కూల్కి పోకుండా పీరీలు పెడుతుంటే సంతోషం కొద్ది మా లైన్లో జానిమియా అనే వ్యక్తి పీరీలు పెడుతుండే మా లైన్లో. ఎండి ఇస్మాయిల్ ఇంటి పక్క పొంటి పెడుతూ అంటే ఆ చిన్నప్పుడు ఆడుకుంటానికి పోయి ఆయనకు దేవుడు వచ్చింది. దేవుడు వస్తే మా తాత ఇవి పడతాడు అని చెప్పి డ్యూటీకి పోకుండా ఆయన ఎంబడి పోయిండు. పోతే మా నాన్న కోపం చేసి, నువ్వు డ్యూటీకి పోయే, నేను ఉంటాను నా తమ్మునితో అని చెప్పి పోతే
ఈయన ఇక ఉద్దాన్ని పట్టుకొని పోతుంటే ఊదుపోగకు ఇక మరి ఏమైందో తెలియదు కానీ ఆయనకు దేవుడు వచ్చింది. దేవుడు వస్తే అట్లా వీళ్ళిద్దరు పోవడం జరిగింది, మా బాబాయ్ మా నాన్నయ్య. అలా ఆయన వెంబడి పోతే ఇక ఆడికెళ్ళి మార్కెట్లో పెట్టిళ్ళు ఆ జానమి అనే వ్యక్తి. మార్కెట్లో పెడితే కొద్ది రోజులు ఉన్నాక వాళ్ళకి ఏదో డిస్కషన్ అయింది. ఆడ డిస్కషన్ అలాగే మా ముసలాయనతో మనకెందుకు, మనం సపరేట్ పెట్టుకుందామని మన రామస్వామి, ప్రభాకరు, దయాల్ సత్య, మన ఉప్పరి లింగయ్య, గుర్రాల మల్రెడ్డి, మా చిప్ప వెంకటరమణ, మా డాడీ ఇక పెట్టుకున్నాక కొంచెం షెడ్ వేసుకున్నారు. ఫస్ట్ షెడ్ వేసుకొని అట్లా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా నడిపిళ్ళు. భారీ రోజులకు 40 సంవత్సరాల దగ్గరికి వచ్చింది. ఎంత 60 సంవత్సరాలు రాలేదు దగ్గరికి వచ్చి అయితే షెడ్ వేసుకొని పెట్టుకున్నారు. అప్పుడు ఈ మన సురేంద్ర బాబు గారు ఏమన్నారంటే ఇక్కడ బస్ స్టాండ్ వేస్తామని చెప్పి, అంటే మాకు జాగా కావాలని వాళ్ళే ముంగడి దిక్కి జాగా ఇచ్చిండు. ఇచ్చిన వాళ్ళే ఎట్లా ఇట్లా మనం తింపుకుంటున్నాం కదా జాగాను. సీనన్న ఈ కెమెరా దిక్కి చూసి చెప్పు, కొంచెం తలకాయ కిందికి మంచి నన్ను చూసా దీన్ని చూసే చెప్పు. ఈ జాగాను తిప్పుకుంటున్నాం కాబట్టి ఇక మధ్య కట్టాలి. ఊకే షెడ్ వేసుడైంది, ఉరుసుడైంది, వర్షాలు కొట్టుడైంది అని చెప్పి ఇది ఈ ఫస్ట్ రూము వేసుకున్నారు, కట్టించిండు స్లాబ్. ఫస్ట్ ఇటు తిరిగినాక కట్టించుకున్న తర్వాత కొద్ది రోజులకు ముంగడి రూమ్ కట్టించిన మొన్న జస్ట్ ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అట్లా ఈ మసీదు ఏర్పడడం జరిగింది. అంటే అప్పుడు బస్ స్టాండ్ ఎత్తామని చెప్పారు కదా మరి వాళ్ళు, ఆ బస్ స్టాండ్ మరి వాళ్ళు ఏ విధంగా మీరు ఒప్పించారు వాళ్ళు? అటు దిక్కు లోపలికి కానీ అటు దిక్కు ఉన్నది జాగా, వేరే దిక్కు ఉంటుంది. మాకు ఇటు చెట్ల దిక్కు ఇచ్చింది, అటు ఎవరు పోరు కానీ మీకు మీరు అది ఆడుకోవాలని చెప్పి ఇచ్చేసి వాళ్ళే చెప్పింది. ఆ జమానా ఫస్ట్ మార్కెట్ ఇక్కడే ఉండే, వెనకాల సినిమా పక్క పంటే ఉండే. ఎక్కడ సినిమా పక్క పంటే మార్కెట్ ఇక్కడ ఏది కూరగాయల మార్కెట్, షాపింగ్స్ ఉండేది, బ్రాండ్ షాప్ కానీ సెంటర్ కానీ టోటల్ ప్రతి ఒక్కటి అసలు ఇక్కడే మార్కెట్ అవ్వు. కానీ ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మార్కెట్ తీసుకుపోవడం జరిగింది. ఇక తద్వారా మాకు ఇక్కడ ఈ గుడికి బాబు సాబు ఈ జాగి ఇవ్వడం జరిగింది స్థలం. మరి ఆ జమాన్లని ఇంత మీరు ఈ స్లాబ్ వేయడం జరిగింది ఎట్లా? ఆ జమాన్లని ఇక అప్పుడు భక్తి ఎక్కువ ఉండే, చాలా మంది నమ్మకం. అప్పుడు ఏంటంటే ఎన్ని రోజులు ఈ వాడగట్టలు జాగిచ్చేళ్ళు, కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా హెల్ప్ చేయడం వల్ల ఊరికే షెడ్ వేసిపోయింది. ఇప్పుడేంది ఖర్చు ఒక్కసారి పెడితే 50,000, అప్పుడు తక్కువ రేట్లు ఉండే, 50,000 పెడితే అయిపోతుంది కదా అని చెప్తే మేస్త్రి సాయం చేసిండు. ముసలాయన ఆయన కూడా దేవుడు వస్తుంది. ఎవరు? లింగాయన మేషన్. ఆయన ఒక గోడ. ఇక ఆయన వర్క్ విషయంలో టోటల్ దగ్గరుండి ఇదంతా ఒక సొంత ఇల్లు లెక్కనే ఈ దర్గాను దాదాపు ఆల్మోస్ట్. దీని పెట్టుబడికి చిప్ప వెంకటరమణ అయితే దారి నరస వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఈ గుడికి డబ్బులు సమకూర్చడం జరిగింది. కానీ దగ్గరుండి ఆయన స్వతహాగా ఇది నా ఇల్లు లెక్క కట్టుకుంటా అని చెప్పానని ఈ ఉప్పర్ లింగయ్య చాలా దగ్గర నీట్గా ఈ దర్గాను తయారు చేయడం జరిగింది. ఉప్పర్ లింగయ్య ఉన్నారా వాళ్ళు? చనిపోయారు. వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వస్తారా? ఇవాళ వస్తలేరు ఇక. కాకపోతే ఆయనే సొంత. అయితే డబ్బులు పెట్టింది మాత్రం ఓన్లీ ఇద్దరేనా? ఇద్దరే, చిప్ప వెంకటరాములను దాడి నరసయ్య. ఈ ఏమన్నా ఫండ్ కలెక్ట్ చేసిండ్రా? వీళ్ళు సొంతమే పెట్టుకున్నారు, జేబులో పెట్టుకున్నారు. జేబు నుంచి ఇద్దరికి బాయ్ పని ఉండే, ఇద్దరికి వాళ్ళే ఇద్దరు పెట్టుకున్నారు. ఇప్పటికి వాళ్ళ పేరు మీద ఇది ఆశీర్వాదం నడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గోడలు అన్నదమ్ముల లెక్క, బావబామ్మల లెక్క. ఇప్పుడు ఎంతమంది మన ఆశీర్వాదంలో ఉన్నారో, నేను ముజావర్ను, ఇప్పుడు అన్నదమ్ముల లెక్క, బావబామ్మల లెక్క వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నామో మేము ఇప్పుడు అట్లనే కలిసి ఉంటున్నాం. ఎంతమంది మీరు ఇక్కడ గోడలు? ఒక గోడలు అయితే 20 మంది వెళ్తారు. ఇక బయట వాళ్ళు 30 మంది వెళ్తారు. మొత్తం 50 మంది ఉన్నాం ఇక్కడ. 50 మంది దేవుడు వచ్చేటోళ్ళు ఉన్నారా అన్న? 50 మంది లేదు, 50 మంది అంటే 30 మంది వేరేటోళ్ళు మన పిల్లలు అది చూసేందుకు వాళ్ళు మాతోనే ఉంటారు. 20 మంది గోడలు సవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సీనన్న, ఏ సంవత్సరంలో దీన్ని మొదలు పెట్టినరన్న ఈ స్లాబ్? సంవత్సరం అంటే అంత గుర్తు లేదు, గుర్తులేదా? 87లో స్టార్ట్ చేసి 87 బరాబరే. 87 నేను వేరే హాస్టల్ తర్వాత అది 20 సంవత్సరాలు. అయితే ఈ గుడి కట్టి 39 సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 40 years అవుతుంది. దాని సైడ్కు ఫస్ట్ తడకలు కట్టుకొని ఉన్న బాపదేమో ఒక 20-22 సంవత్సరాలు దాకా పెట్టారు. అయితే మీరు తడకలు కట్టుకున్నది అది కూడా కలిపే చెప్తారు కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అన్నది? దర్గా ఏర్పాటు చేసుకొని దాదాపు 42 సంవత్సరాలు అవుతుంది. మీరు సవార్లు పక్కకే కదా ఉన్నాయి, అక్కడే ఆ సంవత్సరాలు కూడా కలపాలి.
అంటే మీరు ఈ దర్గా ఇంత నీట్గా ఉన్నది అని చెప్పానని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్కరికి చెయ్యేసి దీని ఇంత ఇట్లా చెప్పుకుంటూ ఓకే, వచ్చింది. సంతోషం. అప్పుడు ఏంటిది అంటే మన ఇంటికాడ ఒక చెట్టు మీద సవారు పెట్టుకొని ఈడ ఆల్టరేషన్ అప్పటికప్పుడు అరేంజ్మెంట్ చేసుకొని ఇంత ఖాళీ చేసుకొని దాన్ని సాఫ్ చేసుకొని ఆడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి ఒక 22 సంవత్సరాలకు ఉండే అది. అయితే ఇంత చరిత్ర ఉందా అన్న? అయితే అప్పటి నుంచి మీరందరూ కలిసికట్టుగా ఉండి దీన్ని ముందడికి తీసుకుపోతారు. మేము ఆల్మోస్ట్ వచ్చి మేము 30 సంవత్సరాలు అవుతుంది దగ్గర. మాకంటే సీనియర్ చాలా మంది ఉన్నారు ఊళ్ళే. ఇక వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో ఇక దేవుని నమ్ముకుంటే ఏదైనా అవుతుంది అని చెప్పానని చాలామంది ఉండే ఇక్కడ. ఇక కొన్ని అనివార్య కారణాల కొంతమంది చనిపోయారు, కొంతమంది వేరే గుండాలు పెట్టుకోవడం జరిగింది వెళ్ళిపోయి. ఇక మిగిలిన వాళ్ళు అయితే ఇక్కడే ఉండడం జరిగింది. ఈ గుండం మీద దాదాపుగా ఒక 20 మంది కొత్త దేవుళ్ళు వచ్చి తయారై బయట పోయి గుండాలు కూడా పెట్టుకున్నారు. 20-30 మంది. 20 మంది ఇప్పుడు నా ఈ చిన్న పిల్లలే మళ్ళీ వాళ్ళు కూడా. ఈ నా చుట్టుపక్కల ఎగిరినోళ్ళు, నా గుండం మీద ఎగిరినోళ్ళు ప్రతి ఈ ఒక్క చుట్టుపక్కల గుండంలో 4 ఉన్నాయి. నా గుండం కాడ ఎగిరినోళ్ళు పిల్లగాళ్ళు మా ఇంకా నమ్మ గుండం కాడ ఎగిరి పక్కకు నా మసీదు కాక వాళ్ళు 4 మసీదులు పెట్టుకున్నారు. మన పిల్లగాళ్ళు వాళ్ళు ఇప్పటికి మనం వాళ్ళు మనకేమన్నా మేము వాళ్ళకి ఎందుకు పోతున్నాం అని స్వయమన్నా. అంటే మందమరిలో ఇది ఒక సిస్టమ్ ఉంది వాస్తవంగా. నువ్వు ఏ దర్గా కన్నా పోయి ఎక్కడైనా ఎవరు వద్దనేది అనేది ఉండదు. నువ్వు ఈ సంవత్సరం ఈడు ఉండు, ఇంకో సంవత్సరం ఎక్కడైనా ఉండు, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఎక్కడ నమ్మకం అనిపిస్తే ఆ గుడికి వెళ్ళి వాళ్ళు మొక్కుకుంటారు అంతే. అది ఒకటైతే కమ్యూనిటీ బాగుంది మందమరిలో వాస్తవంగా. ఇప్పటికైతే మనము ఇక్కడ అన్నదమ్ముల లెక్క బావబామ్మల లెక్క అయితే ఒక 20 మంది వెళ్తాం. ఇదే గుండంలో 20 మంది బావబామ్మల లెక్క మామ అల్లుడు లెక్క అన్నదమ్ముల లెక్క అయితే 20 మంది వెళ్తాం. ఇప్పటికి మా వల్ల ఏది లేదు. సంతోషం, ఈ పండుగ వచ్చినట్టే సంతోషం. అన్నదమ్ముల లెక్క భాయి లెక్క పండుగ చేస్తాం అంతే. ఓకే అన్నయ్య, మెలిసి ఉంటాం. మీకు దేవుడు వస్తా అన్న? ఏది చూపెట్టాలి? మౌలాలి, హజరత్ మౌలాలి చూపెట్టాలి, ఇక్కడ ఉంది. అది చూపెట్టాలి, దగ్గర చూపెట్టన్నా. ఎందుకంటే హజరత్ మౌలాలి, హజరత్ మౌలాలి మౌలాలి మీకు వస్తుంది. మాకు ఇట్లా అండి. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు దేవుడు రావట్టి? అంటే నేను ఇక్కడ ఉండబట్టి ఒక 28 సంవత్సరాలు దాకా అవుతుంది. ఉమ్. నాకు దేవుడు రావట్టి ఒక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుందా? కానీ 28 years నుండి నువ్వు వచ్చినావు, సరదా కోసం వచ్చినావు అన్న? దేవుని మీద నమ్మకం కొద్ది అంతే. అంటే తెలియని వయసు నుండి వచ్చినావు కదా? చాలా చిన్న వయసు నుంచి వచ్చి. అదే నేను అంటాను, అదే ఇక్కడ సంబరంగా వచ్చినావు. చిన్నతనంలో ఎట్లుండే అంటే ఇక మా లైన్లో మొత్తం వచ్చి ఇక్కడే ఆడుకునేది, ఇక్కడ ఎంజాయ్ చేసేది. చాలా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడే ఆడుకునేది, ఇక్కడనే ఉండేది. మేము పండుగ వచ్చిందంటే ఒక 10-12 రోజుల దాకా హ్యాపీగా ఉండేది. ఇక అట్లా ఇటే అట్రాక్ట్ అయిపోయి దీన్ని మొక్కడం జరుగుతుంది. ఇక 4 సంవత్సరాలు నీకు దేవుడు రావాలి అంతేనా? అన్న మీకు వస్తుందా దేవుడు? మీకు రాదు. ఇలా కొడుకు వస్తుంది. తమ్ముడు నీకు వస్తుందా? నీకు రాదు. వెంకటరమణ మనవడైన. చెప్పు నా మీ తాత పేరు చెప్పు. మా తాత పేరు చిప్ప వెంకటరమణ. మీ నాన్న పేరు? చిప్ప శ్రీనివాస్. వాళ్ళిద్దరికి దేవుడు వస్తుంది. ఎవరిద్దరికి? చిప్ప వెంకటరమణకు వస్తుంది, చిప్ప శ్రీనివాస్ కూడా వస్తుంది. ఈ చిప్ప శ్రీనివాస్, ఈ అన్న చిప్ప శ్రీనివాస్ మీరే కదా? ఈ బాబా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మౌలాలి వస్తుంది. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం పడ్డది. 9 సంవత్సరాల పిల్లగాడు ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడే ఈ సంవత్సరమే ఇలా పొద్దున్నే హజరత్ మౌలాలి వచ్చింది. హజరత్ మౌలాలి వచ్చింది. మోజావారు 9 సంవత్సరాలు. మోజావారు మనవాడు, నా మనవాడు. ఇంత చిన్న వయసులో వచ్చిందా? ఇక ఆయన వచ్చితే మేమేం చేయలేము కదా. ఆయన ఖుషి నుంచి వచ్చింది దేవుడు, మేమేం చేయలేము. మేము జబర్దస్త్ చేయలే ఆయనకు. ఆయన ఖుషి నుంచి ఆయన ఎగిరిండు, మేమేం చేయలేము కదా. పేరు చెప్పమంటే హజరత్ మౌలాలి అని చెప్పిండు. అంటే నాకు ఒక అనుమానము, మొదటిగా వచ్చేటప్పుడు మాటలు రావు అని అంటారు కదా. మాటలు ఎట్లా రావంటే మరి ఎట్లా వచ్చినాయి అబ్బాయికి? అబ్బాయికి పేరు చెప్తాడు ఓన్లీ, అట్టి పేరు దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా వాళ్ళ పేరు అనేది చెప్పగలరు. చెప్తాను. మిగతాది ఇక చెప్పలేదు. 3 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు అవుతుంది. మాట వచ్చే వాళ్ళకి మొత్తం ఫ్రీ అయ్యే వాళ్ళకు 7 సంవత్సరాలు పడవచ్చు, 3 సంవత్సరాలు పడవచ్చు, 5 సంవత్సరాలు పడవచ్చు. దానికి అభ్యర్థి లేదు. అంటే ఇప్పుడు ఈ నోరు అయితే కట్టేసుడు అయితే నిజమే కదా? ఆ నోరైతే ఎవరైనా దుష్మన్ ఉంటే కట్టేస్తారు. అదే దుష్మనే. ఆ దుష్మన్ ఉంటే కట్టేస్తారు. అది మళ్ళా పక్క నుంచి మేము
ఆయన దేవుని గురించి దగ్గరికి పోయి ఇప్పుకోవాలి బస్ అంతే. అంటే కట్లిప్పాలా మీరు? మేము కట్లు ఇప్పాలి. ఓకే సినన్న, మీకు ఏ వయసులో వచ్చిందన్న? నాకు ఒక 30 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే మీరు మీ నాన్నగారితో ఇంట్లోకి వచ్చేటోని కదా, ఆ క్రమంలో నీకు ఎప్పుడు వచ్చింది? నాకు 10th క్లాస్ అయిపోయాక ఇంటర్ మన ఐటీఐ చేస్తుంటే వచ్చింది. బాగా లేట్గా వచ్చింది మరి, ఎందుకంటే ఆల్రెడీ మీ నాన్న ఇక్కడ దేవుడు వస్తాంది. అప్పుడు నేను ఒక 7 years హాస్టల్లో ఉన్నదా, ఇక్కడ రాబోయేది పండుగకప్పుడు కూడా రాబోయేది పీర్ల పండుగ రాబోయేది, ఓన్లీ దసరా, సంక్రాంతి, సమ్మర్ హాలిడేస్. ఎందుకు ఏమైనా చెప్తారా మాకు? అంటే ఎందుకు రాకపోవడానికి గల కారణాలు? హాస్టల్లో వాళ్ళు పంపించారు కదా, మొహరంకి ఒకటే రోజు బంద్, దానికి వాళ్ళు హాఫ్ ఇయర్ కదా, మొత్తం 10 days 5 days అట్లా ఇయర్. అదేనా కారణం? అంతే ఇక. అంతే. మీకు ఏ దేవుడు వస్తుంది అన్న? హజరత్ మౌలా. చూపెట్టావా? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. హజరత్ మౌలానా ఇప్పుడు ఈ అన్న కూడా హజరత్ మౌలా హజరత్ మౌలానా దాసినన్న 30 years నుండి ఈ దేవునికి ఇక నమ్ముకుంటేనే చేస్తాను. ఇప్పుడు మీ నాన్న తర్వాత ఆ బాధ్యతలు మొత్తం నువ్వు తీసుకున్నావు అన్న? తీసుకున్నాం. ఇంకా నీకు ఎవరైనా సహకరిస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇప్పుడు ఇద్దరు చెప్పండి. వన్ ఆఫ్ ది పార్ట్నర్ దారి నర్సయ్య అయితే నేను లేకున్నా కూడా అవసరం అంటే డబ్బులు లేవంటే ఖర్చు పెట్టి మళ్ళీ నేను ఇక నాకు వీలైన టైంలో సమకూరుస్తాను. అది ఉంటుంది, అది ఉంటుంది. అది ఓకే. ఈ మసీదు ఇద్దరు పొద్దుల రన్నింగ్ అవుతుంది. చిప్ప వెంకటరమణం, దాడి నర్సయ్య, ఇక వాళ్ళిద్దరు ఆయం నుంచి వాళ్ళ కొడుకులే దీనికి. ఆ జమాన్ నుండి ఇప్పటి వరకు వాళ్ళిద్దరేనా? వాళ్ళ తదనంతరం ఇప్పుడు దీంట్లో చిప్ప వెంకటరమణ అనేది చనిపోయిండు స్వర్గ. అవును. ఆయన చనిపోయినాక ఆయన మొత్తం వాళ్ళ కొడుకు చిప్ప శ్రీనివాస్ గారు తీసుకున్నారు. ఈయన ఈ అన్న అది దిక్కు ఆ చిప్ప దాడి నర్సయ్య కూడా కొంచెం ఏజ్ బారైండు, చాలా కొంచెం పెద్ద మనిషి అయిపోయిండు. వాళ్ళ కొడుకు దాడి లక్ష్మణ్ ఆయన చిప్ప శ్రీనివాస్ ఉన్నాడు అన్న, లక్ష్మణ్ అన్న ఉన్నాడు కానీ ఇప్పుడు బయటికి పోయిందా? ఒకసారి మన యూట్యూబ్ ప్రేక్షకులకు చూపెడదామని. సో ఇంకా అన్న మీకు కూడా వస్తుంది అన్న దేవుడు? దేవుడు ఇక్కడే ఉంటావన్నా? మందమరా తమ్ముడు? ఏ దేవుడు చూపెట్టు. మౌలాలి. హజరత్ మౌలాలి. ఏ వయసు ఎప్పటి నుంచి వస్తుంది మీకు? 12 years. 2 years 12 years ఉన్నప్పుడు పడ్డది దేవుడు. 12 సంవత్సరాలనే నీకు దేవుడు వచ్చింది. అప్పుడు 5th class నేను. 5వ తరగతి వెళ్ళినా? అప్పుడు 5th class. ఇప్పుడు ఎంత నీ వయసు? ఇప్పుడు 19 years. 19 years అంటే ఎన్ని సంవత్సరాల నుండి వస్తుంది నీకు దేవుడు? 7 సంవత్సరాల నుండి వస్తుందా? చిన్న వయసులోనే వచ్చింది నీకు కూడా. మా ఫాదర్కి వస్తుంది. మా నాన్న పేరు చెప్పండి మరి. వేణుగోపాల్, తిప్పారపు వేణుగోపాల్. ఆయన వంశపరంపరంగా మీకు కూడా వచ్చింది. ఇంకా మీ తాత కూడా వచ్చేదా? అంటే మా తాత వాళ్ళ తాతకు వచ్చేదట ఫస్ట్. మందమరేనా? ఈయన ఉంటారా? థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా? ఓకే అన్న, ఈ మధ్యలో నువ్వు 3 సంవత్సరాలు అవుతుంది అన్నావు కదా? మూడు సంవత్సరాలు అవుతుంది. మీరు ఉండడం ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇక్కడికి? 32 సంవత్సరాలు అవుతుంది. ఈ 32 సంవత్సరాలల్లా ఏదైనా అసలు ఇట్లా జరిగింది ఏందని ఒక అద్భుతానికి కానీ ఆశ్చర్యానికి కానీ గురైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమైనా మేము బయటనే వెళ్ళకూడదు. మా దగ్గర అయితే ఏం రావు ఇప్పటిదాకా. ఈ దేవుళ్ళు కాబట్టి మాకే అభ్యంతరం రాలేదు. ఇప్పటికైతే సంతోషంగా ఉన్నాం మనం. ఓకే. ఇప్పుడు భక్తుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ఒక మహిమ చూపెడతాడు కదా, అలాంటిది ఏమన్నా ఉన్నదా? చాలా మందికి ఇక్కడ ఎవరైనా కూడా పిల్లలు కాని వాళ్ళు ఎవరు వచ్చినాడు ఇప్పటి వరకు దాదాపుగా ఎవరు కూడా బాధపడకుండా అయితే పోలేదు. భగవంతుడు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు ఏదైతే కావాలనుకున్నదో అది ప్రతి ఇయర్ వాళ్ళకంటూ కొంత టైం పెట్టేసి ఆ భగవంతుడు అయితే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళే వచ్చి వాళ్ళే మొక్కులు పెట్టుకొని వెళ్తారు. ఈ గుండం చాలా పేరుపోయింది, మహిమగలది. భక్తులు అయితే చాలా మంది ఉండే దీనికి. ఇప్పుడు కొంచెం ఇక మా గురువు పెద్ద గురువు చిప్ప వెంకటరామన్ గారు స్వర్గస్థులైన కాంచి కొంచెం మేము కూడా బాధాకర విషయంలో పడి పట్టించుకుంటలేము.
ఉన్నోళ్ళమే ఇక 20 మంది 30 మంది దేవుడు వచ్చి ఒక రవిని ఏం బాగా చేస్తారు. దుర్గం రవి తను కూడా సర్గస్తులే ఆయన కూడా పెద్ద మనిషా పార్టీ రవాణా వీడియో పెట్టి మొన్న రీసెంట్ లో కూడా అవునవును అవును ఈ హసన్ హుసేన్ హసన్ ఇద్దరు రాములు అన్నదమ్ములు. ఇద్దరు రాములు. పండుగ ఈ వీటితోని పండుగ మొహర్రం పండుగనే హసన్ హుసేన్ తోని పండుగ నడిచేది హసన్ హుసేన్ తోని. ఒకసారి ఇటు దగ్గర రండి, దాని వివరాలు ఏమన్నా చెప్పండి మాకు కొంచెం. దాని వివరాలు అంటే ఇక బాగా షార్ట్ కట్లు చెప్పు. బాగా చరిత్ర ఉంది కానీ సరే. ఫస్ట్ పీల పండుగ వెళ్ళింది హసన్ హుసేన్ తోని. దాంతో ఇమామే కాసిం దీని తోడు ఇమామే కాసిం వాళ్ళ తోడు ఉంటాడు. ఇలా అయ్యావ బీ ఫాతిమా జహరా మమ్మీ और మౌలాలి అయ్యా వీళ్ళిద్దరు హసన్ హుసేన్ వాళ్ళకు కొడుకులు. ఈ బీ ఫాతిమాకు ఈ హజరత్ మౌలాలికి ఇద్దరు కొడుకులు. ఇందులో అది ఇమామే కాసిం వాళ్ళకు తోడు. ఈ వరానికి వచ్చిన ఇమామే కాసిం అది అన్నదమ్ముల లెక్క ఇప్పటి సో నడుస్తుంది చరిత్ర. అది ఇది కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు మన ఇన్ని సంవత్సరాలు మీరందరూ ఇట్లున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏ ఇబ్బందులు ఇవ్వకు మాకు మా ఆశకాలకైతే మా గుండానికైతే ఏ ఇబ్బందులు రాలేదు. ఏ ఇది మాకు రాలేదు. ఎలాంటి ఇబ్బంది ఇంతవరకు రాలేదు మీ అందరూ? అంటే అందరూ కలిసికట్టుగా ఉండడం వల్లనేనా ఇదంతా జరిగేది? ఉపతప లేకుండా అంతా కలిసి కట్టుకుంటూ అన్నదమ్ముల లెక్క బాగా తెలుసుకుంటాం. భాయ్ లెక్క కలిసి మెలిసి ఉంటాం. కులభేదాలు లేకుండా కులభేదాలు లేవు మాకు. బస్ ఈ అమ్మాయి వాళ్ళు మా మనవరాలు వీళ్ళిద్దరు ఈ మనవరాలు మనవాడు మనవాడు కదా ఆయన. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా హజరత్ మౌలాలి వచ్చింది. పండుగ ఎప్పుడు వస్తుందో మందమరి ప్రజలకు చెప్పండి. అదేవిధంగా శుక్రవారం వస్తుంది. శుక్రవారం నవమి బేస్తారం రేపు మక్కీలు శుక్రవారం షాదత్. ఈ 2026 సంవత్సరం మొహరం పండుగ సందర్భంగా మందమరి పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. శుభాకాంక్షలు. పీల పండుగ నుంచి అందరూ సంతోషంగా ఉండాలి. భాయ్ లెక్క ప్రతి సంవత్సరం అందరూ మందమల్లి ఎన్ని గుండాలు ఉన్నాయో అందరూ భాయ్ లెక్క కలిసిమెలిసి ఉండాలి. ప్రతి సంవత్సరం ఇట్లనే నేను కోరుకుంటున్నా. మన వెంకటరమణ ముజారు కోరుకుంటున్నది ఒక్కటే, అందరు ఎన్ని గుండాలు ఉన్నాయో అందరికీ మంచిగా కలిసిమెలిసి మోసం చేయాలి. ఇక్కడ మంచిగా మాకు సంతోషం ఉన్నది, వాళ్ళతో సంతోషం ఇవ్వాలని హజరత్ మౌలాలి నుంచి నేను కోరుకుంటున్నా. హజరత్ మౌలాలి నుంచి. థ్యాంక్ యూ అన్న. విన్నారు కదా, చిప్ప వెంకట్రాములు ఈ గుండం. చిప్ప వెంకట్రాములు అనగానే సినిమా హాల్ దగ్గరలో ఉన్న గుండం అని అందరికీ తెలిసిపోతుంది, అట్టిగా తెలిసిపోతుంది అన్నట్టు. విచిత్రం ఏంటంటే అప్పటి నుంచి ఒక 60-70 అప్పటి నుంచి ఇద్దరే వ్యక్తులు దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ 20-30 మంది గోడలు ఇక్కడ ఉన్నారని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే 9 సంవత్సరాల అబ్బాయికి ఈరోజు దేవుడు రావడం జరిగింది. ఇంత చిన్న వయసులోనే అతనికి దేవుడు వచ్చింది. దేవుని మహిమ. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఉంటా. మరొక గుండం దగ్గరికి వెళ్ళి ఇంకింత సమాచారం మనం తెలుసుకుందాం.